గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చేటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న వీడిపి అసోసియేట్స్ అనేటువంటి ఒక సర్వే ఏజెన్సీ నిన్న సర్వే రిజల్ట్స్ని బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 17 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి లోక్సభ స్థానాల రాష్ట్రాల్లో ఈ సర్వే చేసింది. అందులో నెంబర్ 1 సీఎంగా, దేశంలోనే నెంబర్ 1 సీఎంగా కేసీఆర్ ఉన్నారని చెప్పి ఆ సర్వే ఏజెన్సీ చెప్పింది. తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ సీట్లు టీఆర్ఎస్కి వస్తాయని చెప్పింది. ఇక జాతీయ స్థాయిలో చూసినట్టయితే మళ్ళీ ఎన్డీఏ కూటమికే అవకాశం ఉంది, యూపీఐ ఏం పుంజుకోలేకపోయిందని చెప్పి కూడా ఆ సర్వే చెప్పింది. అది ప్రధానమైన వార్త. ఇంకో వార్త చూసినట్టయితే నిన్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై చాలా సీరియస్ అయింది. హైకోర్టులో జడ్జీల నియామకం జాప్యంపై ఒకసారి ఫైర్ అయింది. న్యాయ వ్యవస్థకు తాళం వేయాలనుకుంటున్నారా, న్యాయ వ్యవస్థను మూసేస్తారని చెప్పి ప్రశ్నించింది. కర్ణాటక హైకోర్టులో జడ్జీలు లేకపోవడం వల్ల 2-3 గదులకి ఆల్రెడీ తాళాలు వేశారు, మీరు మొత్తం న్యాయ వ్యవస్థకు తాళం వేయాలనుకుంటున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అటు పాక్ బార్డర్లో ఇంకా ఇప్పటికి కూడా అక్కడ బార్డర్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలంతా దీపావళి జరుపుకుంటుంటే అక్కడ ఉన్న సైనికులు మాత్రం పాక్ సైనికులతో, పాక్ ఉగ్రవాదులతో ఇది పోరాడాల్సి వస్తుంది. నిన్న కూడా బాగా కాల్పులు జరిగాయి. అందులో మన వాళ్ళు ధీటైన జవాబు ఇచ్చారు. అయితే పాక్ చేసినటువంటి కాల్పుల్లో, దాడుల్లో 2 పౌరులు చనిపోయారు. తర్వాత పాక్ రేంజర్లు 15 మంది పాక్ రేంజర్లు చంపేశారని చెప్పి మన సైన్యం చెప్తుంది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో నిన్న ఈ మాదక ద్రవ్యాల తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు. 9 కోట్ల విలువైనటువంటి యాంఫిటమిన్ అనేటువంటి ఒక డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఉద్యమంలో కలిసి నడిచిన వాళ్ళకే పండగ వస్తుంది దీపావళితో, వాళ్ళందరికీ కూడా పదవులు వస్తుందని చెప్పి నిన్న మంత్రులు చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మండలి విప్పుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగినటువంటి సమావేశంలో మంత్రులు నాయని, తర్వాత పోచారం, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం చెప్పారు. అదొకటి ప్రధానంగా ఉంది. ఇవి ఆ తర్వాత నిన్న గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ కొత్త సెక్రటరేట్ నిర్మాణం చాలా వేగంగా చేస్తాం, అయితే ఏపీ కేటాయించినటువంటి భవనాల్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తే మేము వాళ్లకు వేరే బిల్డింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, అయితే వెంటనే ఖాళీ చేయించేలా చూడాలని చెప్పి గవర్నర్ని సీఎం కోరారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఇప్పుడు ఈ వీడిపి సర్వే గురించి మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. రైట్, జీవన్ రెడ్డి గారు, వీడిపి సర్వే మొన్న సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్లో సర్వే వచ్చింది. తర్వాత నిన్న వీడిపి నేషనల్ వైడ్ సర్వే, కేసీఆర్ నెంబర్ 1గా ఉన్నారు. సంగప్ప గారు, అసలు ఈ యావత్ ప్రపంచం మాట్లాడుతూ ఉంది. మొన్న సెస్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే కానీ, నిన్న వీడిపి కానీ, నిన్న ప్రపంచ బ్యాంక్ అధికారులు కానీ, మొన్న స్వయంగా ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చిన సందర్భంలో ప్రధానమంత్రి గారు పొగిడిన తీరు కానీ, అంతకుముందు ట్విట్టర్లో ఇచ్చిన విధంగా కానీ, అంతకుముందు నీతి ఆయోగ్ల చర్చ వచ్చినప్పుడు కానీ, వరుస పెట్టి ఏ సర్వేలు వచ్చినా కానీ దేశంలోనే నెంబర్ 1. స్వయంగా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎక్కడ లేని ప్రజా సంక్షేమం చేస్తూ ఉన్నారు, ఎక్కడ లేని అభివృద్ధి విధానం చేస్తూ ఉన్నారు, ఎక్కడ లేని నీటి విధానాన్ని తీసుకొస్తున్నారు. వాటర్ పాలసీ, 2 నీళ్ల సిద్ధాంతం, దీన్ని తీసుకొచ్చి ముందడుకోతున్నారు అని చెప్పి ఇటువైపు ప్రజలు తీర్పిస్తారు. ప్రజాస్వామ్యంలో మొన్న జరిగిన వరుస పెట్టి 8 ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా వాళ్ళకి డిపాజిట్లు దక్కకుండా మాకు అత్యధిక మేయట్ ఇచ్చి గెలిపించారంటే అది కూడా ప్రజల సర్వేనే. ఇటువైపు ప్రజలు, అటువైపు అధికారులు, అటు ప్రపంచ బ్యాంకు, అటు దేశ ప్రధాని, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రి, ప్రపంచంలో కూడా కొన్ని కంపెనీలు, మేము కేటీఆర్ గారితో అమెరికా వెళ్ళినప్పుడు సిస్కో లాంటి కంపెనీలలో ఇండస్ట్రియల్ పాలసీ అయితే ఏదైతే ఉందో సంగప్ప గారు, అట్లాంటి పాలసీ ప్రపంచంలో ఈవెన్ అమెరికాలో కూడా లేదని చెప్పారు సార్. నేనే ఉన్న దానికి సాక్ష్యం. ఆ తర్వాత పేపర్లో కూడా వచ్చినాయి. అంటే మేము ఏమంటున్నాం సార్, ఒకటి సార్, ధర్మం అధర్మమే సార్. ధర్మంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు, యావత్ తెలంగాణ మా వైపు ఉంది, యావత్ ప్రపంచము దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రశంసలు వరుసపెట్టి వస్తూ ఉన్నాయి. ఇలా వీడిపి సర్వే అయితే మీరు చేయించాలి కదా సార్. మా సర్వేలో కూడా 97% మేము గెలుస్తామని వచ్చినాయి. మొన్నగాక మన చెస్ సర్వేలో 109 సీట్లు గెలుస్తామని వచ్చినాయి. ఇంకా దీనికంటే నిదర్శనం ఏముంటుంది? ఇంకోటి పోనీ సార్, ఇక్కడ ఒకవేళ ప్రతిపక్షాలు చెప్పినట్టు మా ప్రేమేందర్ రెడ్డి గారు, మా ఇందిరా గారు చెప్పినట్టుగా మేము పనులు చేయకపోతే ప్రజలు మాకు ఓట్లు వేయరు కదండి. రైట్, వరుస పెట్టిగా ఓట్లు పెట్టి గెలిపిస్తూ ఉన్నారు కదా. దాంతోపాటు ఇవాళ మేము తీసుకున్నటువంటి మిషన్ భగీరథ కొన్ని నూతనంగా జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల ఎజెండాగా మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు. మిషన్ భగీరథ
మిషన్ కాకతీయ ఇట్లాంటి పనులన్నింటినీ కూడా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా వాళ్ళు అమల్లోకి తీసుకురావడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నారు. గతంలో ఇప్పుడు అదంతా ఎందుకని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మమ్మల్ని డబ్బింగ్ సినిమా తీస్తలేరా? ముఖ్యమంత్రి గారు ఏ పని చేస్తే, ఏ పథకం అమల్లోకి తీసుకొస్తే, ఏ సంక్షేమ అమల్లోకి తీసుకొస్తే పక్క రాష్ట్రంలో 100% ఇంప్లీట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా ఇంప్లీట్ చేస్తా ఉన్నాడు? డబ్బింగ్ సినిమా తీస్తారు కదా, ఈ సినిమా హిట్ అయింది, ఈ తమిళ నుంచి తెలుగులో ఎట్లా తీస్తారు? మీకు ఇబ్బంది మంచి కార్యక్రమం తీసుకుంటే చేయనియండి అని అక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు సార్. మేము మంచిది చేయకపోతే డబ్బింగ్ సినిమా ఎందుకు ఇస్తారు అంటున్నారు సంగప్ప గారు. అంటే అది కూడా ఒక సర్వే అంటున్నా. చంద్రబాబు గారు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే కూడా మేము మంచి పనిలో ఉన్నట్టు, మా సంక్షేమ పథకాలు బాగున్నట్టు, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. సార్ ఒకరిద్దరు చెప్పిరనుకో సంగప్ప గారు 100 సర్వేలు మాకే వస్తుంది. స్టేట్ గురించి మాట్లాడిన తర్వాత నేషనల్ కూడా పోదాం. ముందు కేసీఆర్ #1 సీఎం దేశంలోనే అనేది ఎట్లా చూస్తారు? వారు జీవన్ రెడ్డి గారు బాగా దీనికే ఎంత ఆవేశపడిపోయి ఇదైపోతున్నారు. ఒకటి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ తేవడంలో కీలక పాత్ర వహించిండు కేసీఆర్ అనేది ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ ఇచ్చినా దీన్ని అంత పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒకటి ప్రజల యొక్క జీవితాల్లో మార్పు వస్తే తెలంగాణ వచ్చిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఇవాళ వేరే లేదు కాబట్టి ఉన్నంతలో కేసీఆర్ చేస్తున్నాడనే యొక్క వాతావరణం వస్తున్నది. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు ఆశలతో ఉన్నారు. ఇది రోజులు గడిచిన కొద్దీ ఏమిటి పరిస్థితి అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒక రకమైన యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇష్యూస్ను డైవర్ట్ చేస్తూ తాపకొకసారి రాజకీయమైన యొక్క దీనికోసం ఎత్తుగడలేస్తూ రాజకీయమైన యొక్క దీనికోసం మాట్లాడుతున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది వాళ్ళ రాష్ట్రంలో. చాలా సందర్భాలలో ఒక ఇష్యూ ప్రధానంగా వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం, రైతుల ఇష్యూ ప్రధానంగా వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే జిల్లాల ఇష్యూ తీసుకొచ్చినో, ఇవాళ మళ్ళీ విద్యార్థులది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంటే రిజర్వేషన్స్ విషయం మాట్లాడడం అంటే ఒక రాజకీయమైన యొక్క చతురతతో ఎత్తుగడలు వేస్తున్న యొక్క సందర్భంలో కొంత మొగ్గు కనిపిస్తున్న యొక్క మాట వాస్తవమే కావచ్చు. కానీ ఇది పర్మనెంట్గా ఉంటుంది, ఇది 2019 వరకు ఉంటుంది అనే ఒక పరిస్థితి లేదు. ఎప్పుడు ఉంటుంది? ఇవి కనుక నిజంగా చెప్పిన యొక్క పనులు కనుక చేస్తే ఉంటుంది. ఒకటే ప్రధానమైన విషయం చెప్తున్నాను నేను. ఇవాళ రాష్ట్రము మిగులు రాష్ట్రం అని చెప్పింది. ధనవంతమైన రాష్ట్రం, మనం అందరం సంతోషించాం. ధనవంతమైన రాష్ట్రం అయినప్పుడు 17,000 కోట్ల రైతు రుణాలను ఒకేసారి ఎందుకు మాఫీ చేస్తలేరు? సరే, మీ దగ్గర డబ్బులు లేవు. కేంద్రం రైతుల కోసం ఇచ్చిన యొక్క 790 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎందుకు రిలీజ్ చేస్తారు? మీ దగ్గర లేని ఇస్తలేరు, ఇచ్చిన వాటిని ఇవ్వడం లేదు, డైవర్ట్ చేస్తున్నారు. తర్వాత ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంకా ప్రజలు ఆశతో ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రజలు ఇప్పుడు కాకపోతే రేపైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది, లేదా 3 ఎకరాల భూమి వస్తుంది అనే దీంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే డినై చేయడం లేదు ప్రజలు. చర్చల సిపిఎం నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు కూడా వచ్చారు. అటు ఇందిరా గారు మీరు ఎట్లా చూస్తారు ఈ సర్వేని? మన దేశంలో సరే నేషనల్ తర్వాత చూద్దాం, ముందు స్టేట్ కానీ. ఇవాళ అన్న ఒకటి చెప్పినాడు, మేము నీళ్ళ సిద్ధాంతం 2 కళ్ళ నీళ్ళ సిద్ధాంతం అన్నారు. మేము నీళ్ళ సిద్ధాంతం కాదు, కమిషన్ సిద్ధాంతం అంటున్నాం. ఎందుకనంటే తీసుకున్నటువంటి ఇంప్లిమెంట్లో సర్వేలు మొన్న సేమ్ ఇదే వేదిక పైన లాస్ట్ టైం సర్వే పైన నేనే మాట్లాడినా. సర్వేలు అంతా కూడా మైండ్ గేమ్ తోటి ఎవరు చేసిన సర్వేలు? మీరు చేపించిన సర్వేలు. ఆ సర్వేలు ప్రజల నుంచి వస్తే నిజంగా నమ్మండి, గ్రామ స్థాయికి వెళ్ళండి, క్షేత్రస్థాయిలో చూడండి ఎక్కడ డెవలప్మెంట్ అయ్యింది, మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏమేమి మీరు సక్సెస్ చేసిరని చెప్పేసి సర్వే మీ వైపు వస్తుంది. ఇంకా సమయం ఉన్నది, మీకు ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నది. ఆ సమయంలో మీరు గనక చేస్తే అల్టిమేట్ ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అన్నను సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నా. నిజామాబాద్ లో ఆర్మూర్కు చెందిన వ్యక్తి కాబట్టి చెప్తున్నా, మన చెరుకు రైతులు గో అని చెప్పేసి రోడ్డు మీద పడి మొత్తుకుంటున్నారు. మీరు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఎంపీ కవిత గారు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ కి ఈ రోజు వరకు దిక్కు లేదు. 28 నెలలు అయ్యింది. మరి మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడగలుగుతున్నారు? ఇవాళ మేము ఇది చేస్తున్నామని
ఉన్నాయి. ఎందుకనంటే ఎందుకు ఈ మాట అంటున్నంటే చెరుకు రైతుల కోసం అంటే మేక్ ఇన్ తెలంగాణ అని పదే మీరు మాట్లాడుతున్నటువంటి మీకు మేక్ ఇన్ షుగర్ కెన్ క్రష్ ఇన్ తెలంగాణ అని తెలియదని అడుగుతున్నాను నేను. అంటే ఇవాళ మీరు ఏ విషయాన్ని తీసుకున్నా మీరు సక్సెస్ కాలే, ఇవాళ ఇంకా అట్లీస్ట్ వాటి వైపు అడుగులు కూడా మీరు వేయనప్పుడు ఈ సర్వే నాకు వచ్చిందని డంకాపదంగా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? సో అదే నేపథ్యంలో మనం చెప్పే ముందు ఆలోచించే ముందు పబ్లిక్ ఏమనుకుంటున్నారో మనం ఆలోచించాలి. ఒక రాజకీయ పార్టీగా మనం విశ్లేషించినంత మాత్రాన మనం డప్ప కొట్టుకున్నంత మాత్రాన మనది కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. దెన్ ఎట్ ద సేమ్ టైం ఇవాళ తీసుకున్నటువంటి అప్పుల కోసము హడ్కో కోసము తర్వాత నాబార్డ్ చుట్టూ మనం రోజు ప్రదక్షిణ చేస్తున్నాం. ఈ సమయంలో ఆడ సెక్రటేరియట్ డి బ్లాక్ ఒక్క నిమిషం ఇక్కడ అంతా తెలియాల్సిన విషయం ఉన్నది. డి బ్లాక్ లో ఐ థింక్ 6 months బ్యాక్ 50 నుంచి 60 లక్షల వరకు కేటీఆర్ గారిది, తర్వాత నామ నాగేశ్వరరావు గారు 40 లక్షల వరకు పెట్టి రినోవేషన్ చేసుకున్నారు. ఎవరి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క చాంబర్లను చేసుకున్నారు. మరి నువ్వు 6 నెలల్లో కూలగొట్టాలి అని నీకు ముందే తెలుసు, నీ థాట్ ఉన్నది. అది మరి ఎందుకు చేపించినారు మీరు? అంటే ప్రజల సొమ్ము అంత మీకు అంత అదిగా ఉందా మీకు? అంటే అధికారం మీ చేతిలో ఉందని మీరు ఇష్టం ఏది చేస్తున్నారో సర్వేను నేను మ్యాండేటరీ తీసుకోవట్లేదు. సర్వే మైండ్ గేమ్ సర్వే పబ్లిక్ యొక్క డైరెక్ట్ ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి వాళ్ళ క్షేత్ర స్థాయిలో. నువ్వు ఇచ్చినటువంటి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఆ సర్వేల కోసం వాటిని పక్కదారి పట్టించడం కోసమే తీసుకున్న ఇష్యూ చేయండి. రైతులు మొత్తుకుంటున్నారు, విద్యార్థులు మొత్తుకుంటున్నారు, ఇవాళ ఆరోగ్యశ్రీ కోసం మొత్తుకుంటున్నారు. ఏ విషయానికి నువ్వు సక్సెస్ చేస్తావు? సరే కరెక్ట్ బంగారు తెలంగాణలో బాటలు పడాలి అని నువ్వు అనుకుంటున్నటువంటి పదే నువ్వు చెప్తున్న మాటలకి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఏం చేస్తావని మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. రంగారెడ్డి గారు బీడీపీ అసోసియేట్ సర్వే నెంబర్ 1 కేసీఆర్ గారు దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ విషయాల్లోనంటే చేసినట్టుగా, తర్వాత ఏంటంటే చాలా పెద్ద ఎత్తున 1కి 4 సార్లు ప్రచారం చేసుకొని, తర్వాత ఏంటంటే తనకు అనుకూలమైనటువంటి వాళ్ళతో సర్వే చేయించుకొని ప్రకటించుకుంటా ఉన్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్న మిత్రులు జీవన్ రెడ్డి గారు కూడా మీరు ఆలోచించాలి. రైతులకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు సర్వే చేస్తే రైతుల దగ్గర పోయి అడిగితే రైతులు కాక మేము సంతోషంగా ఉన్నాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అలాంటి బాధలు లేవు, తర్వాత మద్దతు ధర వస్తూ ఉన్నది, అప్పులు ఇస్తూ ఉన్నారు, గవర్నమెంట్ రుణమాఫీ కూడా మొత్తం చేశారు, చాలా సంతోషంగా ఉన్నామని రైతులతో చెప్పగలుగుతారా? నిరుద్యోగుల దగ్గరికి పోయి నిరుద్యోగులతోటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, గత ప్రభుత్వాల కంటే చాలా బాగుంది అని చెప్పేసి నిరుద్యోగులతో చెప్పగలుగుతారా? ఇవాళ ఎస్సీల దగ్గరికి పోయి మాకు 3 ఎకరాల భూమి ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళతోటి శబ్బాష్ అని అనిపించగలుగుతారా? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇచ్చారు. సర్వే అంటే ఈ అంశాలు తీసుకోండి. మీరు డబుల్ బెడ్రూమ్ మీరు ఇస్తా అన్నారు, ఇచ్చారు, మేము అత్త తర్వాత మామ కొడుకు కోడలు అందరూ సంతోషంగా ఉన్నామని వాళ్ళతో చెప్పగలుగుతారా? కేజీ నుంచి కేజీ వరకు విద్య చెప్పారు అని చెప్పగలుగుతారా? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఎక్కడి దాకా అక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు మంత్రులు రాజధానిలో ఉంటారు, ఉస్మానియా హాస్పిటల్ పోండి, గాంధీ హాస్పిటల్ పోండి, ఈఎన్టీ హాస్పిటల్ పోండి, నీలోఫర్ హాస్పిటల్ పోండి. మనం అక్కడికి పోతే మళ్ళీ జబ్బు చేసి రావాల్సిందే తప్ప జబ్బులు నయమయ్యేటువంటి పరిస్థితి లేదు. మురికి కూపాలుగా తయారైపోయినాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ వీళ్ళు ఏదో అర్థం పర్థం లేకుండా సందర్భం లేకుండా సర్వే చేయించుకొని వాళ్ళకి అనుకూలంగా ఎవరికి వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. ఈ అంశాలపైన జీవనకు చెప్పేదాన్ని ఈ అంశాలపైన మీరు ప్రజల దగ్గర పోయి సర్వే చేయండి. వాళ్ళు కాక శబ్బాష్ అనిపించుకుంటే జీవన్ రెడ్డి గారు సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు, చాలా సమస్యలని ఈ సమస్యలను పరిష్కరించడానికి మీకు నెంబర్ 1 వస్తుంది. ప్రతిపక్షాలు సర్వే మేము చేయించింది కాదు, సెస్ సర్వే మేము చేయించింది కాదు, నీతి ఆయోగ్లో మేము మాట్లాడించింది కాదు, ప్రధానమంత్రి మోడీ గారిని ట్విట్టర్లో పెట్టమన్నది మేము కాదు, గజ్వేల్ వచ్చి ప్రధానమంత్రి గారు మెచ్చుకోవడం మేము చెప్పింది కాదు, వరుస పెట్టి నిన్నగాక మన వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు మా జూపల్లి గారికి పల్లె ప్రగతి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పింది మేము కాదు, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడమని చెప్పింది మేము కాదు. సంగప్ప గారు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. ఇలా 87% జనాభా కలిసిన ఈ 29 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు అని చెప్తాను. జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతూ ఏదో 1-2 సరే ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ లో ఎక్కడైనా చిన్న ఒక పని జరగకపోతే దాన్ని పట్టుకునే బదులు వినండి సార్, 10,500 కోట్ల రైతులకు రుణమాఫీ చేసినాం సార్, అది రైతులకు కాదా? 9 వినండి సార్ ప్లీజ్, మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు. 9 గంటల కరెంట్ ఇచ్చినాం సార్, అది రైతులకు కాదా సార్? డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నాం ఇలా, అది రైతులకు కాదా సార్?
ఇవాళ మేజర్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులు కట్టిస్తా ఉన్నాం, అది రైతులకు కాదా సార్? ఇవాళ చెరువులు 14,000 చెరువులను ఇప్పటికే పూడిక తీసి కట్టలు వేశాం సార్. జలకళతో కలకలాడుతూ ఉన్నాయి సార్. 45,000 చెరువులు, దాంట్లో 14,500 చెరువులు మేము ఇప్పటికే పూడిక తీశాం సార్. అది రైతుల గురించి కాదా సార్? 2009లో వీరు ఇవ్వలేని ఇన్పుట్ సబ్సిడీ, వారు చేతగాంది, వారు చేయలేంది, వారు ఇవ్వలేంది, మా ప్రభుత్వం వచ్చినాక 450 కోట్లు ఇచ్చాం సార్. ఒక నెల లేట్ అయింది సార్. దిక్కు లేదు దివాళ వాటి గురించి టీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడారు. కాదు కదా నేను నిన్న ఆర్మూర్లో మా నియోజకవర్గంలో మా సురేష్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ కాంగ్రెస్ నాయకులు పోయి నిన్న మీటింగ్ పెట్టింది సార్. ఇదే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇవ్వాలని చెప్పి నేను ఆమరణ దీక్ష 7 రోజులు చేశాను సార్. అప్పుడు రైతులలో కడుపుల బుల్లెట్లు దించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆయన స్పీకర్ గా లేరా? ఆ ప్రభుత్వం అధికారంలో లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేరా? మా ఇందిరా గారు కాంగ్రెస్ పార్టీలో లేరా? అప్పుడు ఎర్రజొన్న రైతుల కడుపుల బుల్లెట్ మా రంగారెడ్డి గారు కూడా వచ్చారు సార్ ఆర్మూర్కి. అప్పుడు దాని తర్వాత మేము మాట్లాడుతున్నాం 9 గంటల కరెంటు గురించి. వినండి సార్, ప్రేమేందర్ గారు కరెంట్ కావాలని అడిగితే మీరు మాట్లాడితే మీలో మీకు 4 లాగా ప్రజలకు ఎట్లా పడుతుంది సార్? కరెంటు గురించి అడిగితే వీళ్ళు కాల్పులు జరిపితే ఈ ప్రభుత్వం రైతులు వద్దన్నంత వరకు 9 గంటలు కరెంట్ ఇస్తున్నాం సార్. మేము చేస్తున్న పథకాలు ఏం కనబడతలేవు. విద్యార్థులకు, పేద బడుగు బలైన వర్గాల పిల్లలకు సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మా రంగారెడ్డి గారు కనబడతలేదు. 39 లక్షల మందికి 1000 రూపాయలు చొప్పున మా ఇందిరక్క 200 ఇచ్చింది పింఛన్. చారణ కోరికి నేను ఇంట్లో 4గురికి ఇచ్చినా, ఒక్కరికి ఇస్తున్నావా? నేను ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5కి ఇచ్చిన. నీ ఇంట్లో 5 ఉంటే 5 ఉద్యోగాలు ఉన్నాయి. నా ఇంట్లో మీరు సమయం తీసుకొని మాట్లాడండి. మీరు ప్రాణం లేని శవం లాగా ఉన్నారు. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చెప్పండి? మేము గతంలో 32 లక్షల మందికి 200 రూపాయలు చొప్పునిస్తే సంగప్ప గారు, రంగారెడ్డి గారు వినాలా సార్? కొద్దిగా వినాలా ప్లీజ్, దయచేసి వినాలా. 32 లక్షల మందికి 200 ఒక్క నిమిషం 32 లక్షల మందికి 200 రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తే ఈ ప్రభుత్వం 5 అంతలు పెంచి 39 లక్షల మందికి ఇస్తుంది సార్. 271 గురుకుల పాఠశాలలు నూతనంగా ఆరంభించాం సార్. విద్యా విధానంలో మార్పు లేదంటారు మా రంగారెడ్డి గారు. ప్రజా సంక్షేమంలో నంబర్ 1 రాష్ట్రంగా చేస్తుంది. 14,000 చెరువుల పూడిక తీశాం సార్. ఇప్పటికే 3,000 వినండి సార్, 3,500 కోట్ల రూపాయలతో ఇప్పటికే రహదారుల నిర్మాణం కొత్తగా పాతవి ఉన్నవి చేస్తా ఉన్నాం సార్. వాటితో పాటు 10,500 కోట్ల రుణమాఫీ చేశాం సార్. మాట్లాడరాదు ఇప్పుడు సర్వే ఇక్కడ రాష్ట్రానికి ఇచ్చింది, అక్కడ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారికి ఇచ్చింది. ఇది ఒక రాష్ట్రానికి ఇచ్చింది కాదు కదా సార్. 27%. ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిగితే 17 ఎంపీలతో పాటు 109 ఎమ్మెల్యేలు మేము గెలుస్తాం. ఈ సర్వేలో ఎంఎం కూడా వస్తలేదు. ఎక్కడుంది? ఏ పార్టీ? జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు మోడీ వస్తారు, యూపీఐ పుంజుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మోడీ కూడా ఈయన కంటే డబల్. ఆయన కూడా ఏందనంటే విదేశాలు ఎక్కువ తిరుగుతూ, తర్వాత ఏందనంటే ఏదో ప్రపంచ నాయకుడిని అనుకొని ఆయనే అనుకుంటున్నాడు. పాకిస్తాన్ తోటి ఇప్పుడు మన ఇండియా ఈ సమస్యను కూడా ప్రత్యేకంగా ఏందనంటే మేము ఉండటం వల్లనే ఏదో అక్కడ మొత్తం కూడా కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఇవాళ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, రైతాంగం సమస్యలు కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, తర్వాత ఎఫ్డిఐ తీసుకొచ్చి 100% విదేశీ బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు తర్వాత గేట్లు బార్లా తెరిచిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి అవకాశాలన్నీ కల్పించారు. పేరుకేమో స్వదేశీ, తర్వాత అనుసరించే విధానాలేమో విదేశీ విధానాలు. అమెరికాతో కూడా రక్షణ ఒప్పందాలు ఇటువంటివన్నీ కూడా చేసుకోవటం అనేది జరిగింది. రక్షణ ఒప్పందం చేసుకోవటం, తర్వాత ఏంటంటే డిఫెన్స్లో కూడా ఇతర దేశాలను భాగస్వామ్యం చేయటం అని అంటే మన దేశ
భద్రతకే, రక్షణకే, తర్వాత ఏంటంటే ఆర్థిక పరిస్థితికే చాలా ఇబ్బందికరమైనటువంటి విధానాలు వాళ్ళు అనుసరించడం అనేది జరుగుతుంది. పెద్ద రాష్ట్రాలు అన్ని కూడా ఇప్పుడు నిన్న చేసింది 12 రాష్ట్రాల్లో చేసారు వాళ్ళు సర్వే. 12 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో జరిగితే ఒక్క రాష్ట్రంలో ఏదో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికల్లో వాళ్ళు వచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మన జీవన్ ఇంతకుముందు మాట్లాడిండ్రు, మేము 13 రోజుల నుంచి మా వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేస్తాం, మహాజన పాదయాత్ర 300 కిలోమీటర్ల పైన తిరగటం జరిగింది. 70 గ్రామాలు తిరిగారు. 70 గ్రామాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే వాళ్ళ ముక్కు నేలకు రాసి రమ్మని చెప్పండి అన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్టు చూడండి అని చెప్పి వేల దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. ఆ దరఖాస్తులు ఏంటంటే ఇళ్ల స్థలాలు, ఇండ్లు, తర్వాత లోన్స్, పెన్షన్లు, నిరుద్యోగము, ఇటువంటి సమస్యలు ఎన్నో ఇస్తా ఉన్నారు. మరి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తే ఎందుకని వాళ్ళు ప్రజల నుంచి అన్ని విజ్ఞప్తులు వస్తాయి. కాబట్టి మీరు అది అర్థం చేసుకొని వాటిని పరిష్కారం చేయకపోతే ఈ సర్వేలన్నీ కూడా సర్వే వరకే మిగులుతుంది మీకు. ఇక రైట్ విజయం సాధించడానికి చాలా ఇష్యూస్ చెప్పారు. పుంజుకునే అవకాశం లేదు. మళ్ళీ ఎన్డీఏకి 241 సీట్లు డైరెక్ట్ వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి సర్వే చెప్తుంది. ఇప్పుడు అన్నోడు చెప్పినాడు ప్రాణం లేని కాంగ్రెస్ అని అంటే 2009లో సోనియమ్మ ఇచ్చినట్టు వాగ్దానంతో స్వయంగా కేసీఆర్ గారే మాజీ ఎంపీ మర్యాష్కి గౌడ్తో చెప్తున్నారు, అయ్యా నాకు సోనియమ్మ నాకు ఇలా మరో జన్మ ఇచ్చిందని చెప్పినాడు. మరి ఆ ప్రాణం పోస్తేనే ఇవాళ ఆ ప్రాణంతో ఇవాళ ఇవన్నీ గద్దలు అనుభవిస్తున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో అది కాకుండా తల్లి పాలు రొమ్మిడే పుట్టినట్టుగా ఇవాళ అదే చెప్తా నేను. నా ప్రాణం తీసి నీకు ప్రాణం ఇచ్చినందుకే ఆ ప్రాణం పోసిన ప్రజలకు నువ్వేం చేస్తున్నావు నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ సామాజిక తెలంగాణ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణను అసామాజికంగా చేసి ఇవాళ మొత్తం తెలంగాణలో ఏమీ లేదు. బడుగు బలహీన వర్గాలను మొత్తాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మొత్తం ఓన్లీ 4 స్తంభాల చుట్టూ తిరుగుతుందని FRBM పెరిగినట్లయితే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాటలు సమాధానం చెప్పండి. తీసుకున్నట్లయితే మేము కష్టకాలంలో ఉన్నట్టు కామనే అదే అంటే గతంలో కూడా మాకు కొంత ఉండింది. ఇప్పుడు కూడా ఆ కష్టకాలంలో ఉన్నాము. పడలేదు అని మనం చెప్పినంత కాదు కదా. ఇవాళ యూపీలో వెళ్ళి చూడండి, రాహుల్ గారు పాదయాత్రకు ఎంత బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైనా కూడా ఒక్కసారిగా ఇమీడియట్ దేనికి రాదు, కొంత సమయం పడుతుంది. దానికి ఇంకా సమయం ఉన్నది. ఎలక్షన్లు ఇప్పటికిప్పటికి ఏం లేవు. సర్వేలతోటి అంటే మంచి ప్రచారకర్త అని అందరికీ తెలుసు. మోడీ గారు మంచి ప్రచారకర్త అని ఇక్కడ ఉన్నటువంటి చిన్న మోడీ పెద్ద మోడీ ఇద్దరు మోడీలకు మంచి బ్రహ్మాండమైన ప్రచారకర్తలుగా పనిచేస్తున్నారని పబ్లిక్ అని తెలుసు. కానీ ఇవాళ సామాన్య ప్రజానికానికి రెండు కూడా సెంట్రల్ అండ్ స్టేట్ ఒరగబెట్టింది ఏమీ లేదు, వాళ్ళకు లబ్ధి చేరింది ఏం లేదు. సర్జికల్ స్ట్రైక్ అనే పేరు పైన సిపాయిలను అవమానించినటువంటి మోడీ గారికి అసలు మాట్లాడే అర్హత లేదంట నేను. ఎందుకనంటే గతంలో అతనే చెప్పాడు, గతంలో చాలా సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగాయి కానీ ఇది కేవలం RSS వల్ల మాత్రమే జరిగిందని మాట్లాడినారు వీళ్ళు. అది ఎంత తప్పండి? అవమానించుకున్నట్టేనా? దేశ విదేశాలు తిరుగుడు తప్ప ఏం చేసినారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అని చెప్పి రంగారెడ్డి గారు అన్నారు. ఇందిరా గారు కూడా మీరు అవమానించారు. అర్థమేలా అన్నారు పెద్దలు. ముందు కనపడుతూ ఉంటే ఇంకేదో మాట్లాడితే ఇప్పుడు దేశ విదేశాలు తిరిగితే మొన్నటి యొక్క పాకిస్తాన్తో వచ్చిన వివాదంలో మిగతా ప్రపంచ దేశాలు మనకు ఎట్లా మద్దతు పలికినాయో మనం చూసినాం. ఇవాళ గతంలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏ విధంగా మనకు సార్క్ దేశాలన్నీ కూడా మద్దతు పలికినాయో చూసినాం. ఇవాళ మొత్తంగా ప్రపంచ దేశాలన్నిటితో ఒక సత్సంబంధాలు ఇవాళ భారతదేశానికి మద్దతు ఇచ్చే విధంగా తయారు చేశారు వారు. ఇంకా అనేక ఆర్థికపరమైన విషయాల్లో చాలా ముందుకెళ్తున్నారు, అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఇవాళ ప్రజలకు ఉపయోగపడే యొక్క జన్ధన్ యోజన లాంటి ఒక మార్పు కానీ, లేకపోతే రేపు ₹1,00,000 వరకు హెల్త్ కార్డు విషయంలో కానీ ఇవాళ రాష్ట్రాలకు కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. ఇవాళ బియ్యానికి కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఇలాంటి ప్రాజెక్టులకు మన తెలంగాణకు 11 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వబోతున్నది. 7,000 కోట్లు ఇవాళ ఇస్తున్నది. ఏదైతే ప్రధానమంత్రి సించాయ్ యోజన కింద అనేక విషయాలలో వారు అనేది ఏంటంటే నల్లధనం తప్పక తీసుకురావడం కోసం చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాని విషయంలో కూడా అది వారన్నదిగా జనరల్ గా అందరు భావించిన 100 రోజుల లోపల చర్యలు చేపడతా ఉన్నారు. ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో సిగ్నేచర్ పెట్టారు.
ఏదైతే సిట్ను ఏర్పాటు చేశారు. ఇవాళ అటువంటి యొక్క దీనికి దేశంలో జరుగుతున్న యొక్క నల్లధనం విషయంలో కూడా ఇవాళ అరికట్టవలసిన అవసరం ఉన్నది. అనేక చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే రోజులలో అది అరికట్టడం ఖాయం. ఈ దేశంలో ఒక ఆర్థికపరమైన యొక్క డెవలప్మెంట్ రాబోతున్నది. అనేక విషయాల్లో ఇవాళ రైతుల విషయంలో కూడా చాలా త్వరగా స్పందించి పంటల బీమా యోజన తీసుకొచ్చారు. ఎరువుల రేట్లు తగ్గించారు. పంటల బీమా ఒక అమలు నీతి- అవుతుందా? ఎక్కడన్నా అమలు అవుతుందా? అయితే దాని విషయంలో అది రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవలసిన అవసరం ఉన్నది. అమలు అవుతుందా కేంద్ర చెప్పండి. నన్ను చెప్పనియండి సార్, కేంద్ర ప్రభుత్వం నేరుగా అమలు చేయదు, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. ఇవాళ అదే విధంగా అవినీతి పేరు ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇవాళ ఎత్తేసారు. ఒక కష్టించి పనిచేస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అందుకోసమే దేశ ప్రజలు ఇవాళ అనుకూలం. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఇవాళ పాకిస్తాన్తో మీ నెహ్రూ గారి యొక్క వ్యవహారం కారణంగా ఇవాళ కశ్మీర్ ఇటువంటి పరిస్థితి వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి రాబోతున్నది. 560 సంస్థానాలను విలీనం ఇక చేసి history ఒక్క ఓన్లీ మనకున్న ఈ తరంలో అంతా కశ్మీర్ మాట్లాడలేదు. విషయంలో నెహ్రూ గారి యొక్క విధానం కారణంగా ఇప్పుడు RSS ఇప్పుడు స్ఫూర్తితోనే సర్జికల్ స్ట్రైక్ జరిగాయని మీ వాళ్ళు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు అంటున్నారు. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది ఒక జవాన్ల యొక్క ఇది జవాన్లకు మంత్రులు మనం మీకు అందరం ఎవరు మద్దతు ఇవ్వాలని. చెప్పారు? జవాన్లకు దీపావళి సందర్భంగా అరే ప్రభుత్వంలో ఉన్న అనేక మంత్రులు రకరకాలుగా మాట్లాడుతారు. దాన్నే ప్రభుత్వం దానిగా తీసుకుంటే ఎట్లా? ఎంతో మంత్రులు నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గురించి నేను మంత్రులు అంటే చెప్పాల్సిన వాళ్ళు అవసరం క్యాబినెట్ లేదు. పార్టాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులే రాహుల్ గాంధీ మా నాయకత్వానికి పనికిరారు, ఇంకా ప్రియాంక ఎవరన్నా చూసుకోవాలని వాళ్ళు అంటున్నారు. మనం అనడం కాదు, Right. అది తీసుకుంటాం కానీ Okay. అంటే అట్లా తీసుకోవాలా? జాతీయ స్థాయిలో అట్లా తీసుకోవాలా? నేషనల్ ఏదో ఒకటి మాట్లాడతారు. కూడా కానీ మా నాయకుడి దేశంలో యొక్క నిజంగా అన్న, మా నరేంద్ర మోడీ నాయకుడి యొక్క ప్రభుత్వానికి గురించి మాకు ప్రజలు బాగా తెలుసు. మద్దతిస్తున్నారు అనేది Right. వాళ్ళ చాలా Right. స్పష్టంగా కనిపిస్తున్నది. జయరెడ్డి గారు. ఈ దేశం యొక్క అభివృద్ధి దీనికి అసలు దళితుల విషయంలో, బలహీన వర్గాల విషయంలో ప్రధానంగా ఇవాళ అభయ కేంద్ర హస్తం, ప్రభుత్వం అభయ ఆలోచన చేస్తున్నది. ఒకటేనా ఇక్కడ వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఆలోచన దళితుల విషయంలో, పింఛన్ ఇచ్చేది ఒకటి. ఆ దళితుల పింఛన్ విషయంలో, కార్యక్రమం రైతుల చేశారు. విషయంలో, 60 years వాళ్ళకి నిరుద్యోగుల every విషయంలో month మీ పింఛన్ ప్రభుత్వం వచ్చేది. అది ఏ విధానం పెట్టేశారు. అవలంబించింది చెప్పండి. ఒక్కటి సార్. చాలా రేవంత్ రెడ్డి గారు. చెప్పండి. ఇప్పుడు బ్యాంకుల్లో రేవంత్ రెడ్డి ఖాతాలు ఓపెన్ చేసుకోమని చెప్పాను. ఖాతాలకే మిగిలిపోయినాయి అవి. ఏ ఖాతాలు కానీ చూడండి, మీరు తెలుసుకోండి సార్. అయ్యో, మీరు జన్ధన్ తెలుసుకోండి. యోజన దగ్గర ఎవరికైనా కనుక యాక్సిడెంట్ జరిగితే immediate 2 lakhs వస్తుంది. చెప్పండి. ఇది ఇందాక మా రంగారెడ్డి గారు మా ఇందిర గారు మాట్లాడుతూ ఉన్నారు. మేమంటే తెలంగాణలో ఒక సామెత ఉంది సంగప్ప గారు, నడిచే ఎద్దునే ఓడుస్తారంట. పెట్టనమ్మ పెట్టకపోయింది కానీ పెట్టే తల్లికి ఏం పుట్టింది అంటారట తెలంగాణలో. అంటే బువ్వ పెట్టిన తల్లి పెట్టకపోయాను రోజు పెట్టడం అంటే ప్రతినిత్యం బువ్వ పెట్టి ఒక రోజు పెట్టకపోయేసరికి ఇబ్బంది అయ్యే విధంగా ఇవాళ 99 పథకాలు మేము చేస్తే దాని గురించి మాట్లాడలేదు సార్. ఏం చేసినాం? ఏం 99 చేయలేదు చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చేయలేదమ్మా. నేను చెప్తాను, నీకు ఎక్కడ మీ- అంత టైం మీ- లేదు, మీ నేను ఊరికి చెప్తాను, నేను. మీ ఊరికి ఎక్కడ వెళ్ళండి. చెప్తాను? నువ్వు కుడివైపు నువ్వు ఎడమవైపు చెప్తాను, ఎడ్యుకేషన్ నేను మిషన్ చెప్తాను. భగీరథ పనులు జరుగుతా ఉన్నాయి. మీ ఊరికి వెళ్ళండి. మీ ఊర్లో ఏ చెరువు చూసినా పనులు జరుగుతా ఉన్నాయి. చేసిన ఎట్టు మీ ఊరి పనులు హాస్టల్లో జరుగుతాయి. వెళ్ళండి. గ్రామజ్యోతి సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. గ్రామజ్యోతి కార్యక్రమం ఏమైందని ఏం గ్రామజ్యోతి అమ్మా? గ్రామజ్యోతి గ్రామజ్యోతి ఏంటి? చేసిన జీవితంలోని చెప్పండి. జ్యోతి అయింది చెయ్యని గ్రామజ్యోతి ఇప్పుడు ఎలా? చెయ్యని అంశాలను ఒకటి రెండు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారే ఇలా ఫీ రింబర్స్మెంట్ అని చెప్పి అవును. వినండి. అంటే విద్యార్థులు వినండి. లెక్కలేదా రైతుల మీకు? input subsidy. ఉద్యోగాలు Yes. లెక్కలేదా మీకు? 100% ఉద్యోగాలు పనిచేసిన విద్యార్థులు వాళ్ళు మీరు ఎక్కడమ్మా? మీకు? 60 సంవత్సరాల్లో మీ ఈ సోయి ఉంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. ఈ రా- కాంగ్రెస్ పార్టీ అసలు ఈ రాష్ట్రం అనారోగ్యంగా ఉండడానికి కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ నీళ్ళు ఇచ్చి ఒక చిన్న అవకాశం ఎవరైనా ఈ 60 నిలిచి సంవత్సరాలలో వాళ్ళ నొప్పులు, మంచాలు పెంచినా కూడా ఎవరు వస్తలేరు. ఒక్క నిమిషం. కాళ్ళ నొప్పులు, కిడ్నీల ఈ 60 నొప్పులు, సంవత్సరాలు జ్వరాలు, కదా? ఇవాళ వస్తున్న అరే, రాష్ట్ర అలాగే. ప్రజల కంటే మీ కాంగ్రెస్ పాలన పుణ్యం తల్లి. మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే right. నీళ్ల పుణ్యం Yes. తల్లి. అటు మంచి నీళ్లు లేవు, ఇటు సాగునీళ్ళు లేవు. మీ పుణ్యం అని 60-70 సంవత్సరాలు ఈ దేశాన్ని అత్యధిక సింహభాగం పాలిస్తే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు సంగప్ప గారు. మేము 2 ఏళ్లనే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ప్రణాళిక వేస్తే దాన్ని విమర్శిస్తారు. దీంట్లో మరి clarity. రంగారెడ్డి గారు మాట్లాడుతున్నారు 2 బెడ్రూమ్ల ఇల్లు అంటే ఒక్క రోజు అవి కట్టేదా? ఇది నిరంతర మీ ఇల్లు కట్టుకుంటారా? లేదా ముఖ్యమంత్రి గారు ఇల్లేమో 2 రోజులు కట్టుకుంటారా? నిరంతర ప్రణాళిక రంగారెడ్డి ఆ గారు. మంత్రుల ఇల్లు ముఖ్యమంత్రి గారి ఇల్లేమో 2 రోజులు కట్టుకుంటారు. సంవత్సరాలు. లేదా వాళ్ళ ఇల్లు మాత్రం కట్టుకోరు. సార్ ఇదే పేదవారి గురించి ఆలోచించే అదే ముఖ్యమంత్రి గారి ఇల్లు అయితే 3 నెలల్లో సోయి అయిపోతుంది. ఉంటే వారు సంవత్సరం 1,00,000 ఇల్లు కడితే ఇప్పటికి 3 కోట్ల ఇల్లు అయిపోతున్నాయి కదా సార్. Right. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళే ఉండకపోతుంది కదా సార్. ఈ రాష్ట్రంలో నీళ్లు లేని పొలం లేకపోతున్నాయి కదా సార్. ఈ రాష్ట్రంలో తాగునీరు లేని ఇల్లు లేకపోతున్నాయి కదా సార్. ఒక విషయం ఇందిరా గారు చెప్పేదానికే ఇవాళ కట్టని సున్నం వేసి సార్, లేని బిల్లులు లేపి సార్. Yes. ఒకవేళ కనుక జీవన్ రెడ్డి గారు అన్నది ఇవాళ పట్టణంలో ఇండ్ల సిగ్నల్ వేసింది. ఇండ్ల విషయంలో అవినీతి జరిగిందనేది వాస్తవం.
ఏది గతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ చేయకపోతే సార్. CBC ప్రజలు ఏమనుకుంటారు? బలహీన వర్గాల విషయంలో అవినీతి జరిగిందనే విషయంలో సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టారు. సిబిసిఐడి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ వాళ్ళ మీద అవినీతి జరిగిందనేది కోడై కూస్తున్నారు. ఇవాళ ఎందుకు చర్యలు తీసుకోవాలంటారా? ఆగిపోయిన ఇండ్లకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే ఇవాళ ఆ అవినీతి చేసిన వాళ్ళు TRS పార్టీలో చేరిండ్రు కాబట్టి అవినీతిలో వాళ్ళందరూ కూడా TRS పార్టీలోకి వచ్చిండ్రు. దానిపైన మేము మాట్లాడతాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి PCC ఆ బడుగు బలహీన వర్గాలకు అందులో ఆగిపోతారు. దాని సంగతి ఏం చెప్పండి. ఇందాక ఏమంటారు అంటే మేము కమిషన్ల గురించి అని మాట్లాడతాం. మేమంటాం భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, అంతరిక్షంలో అగస్ట్ల కుంభకోణం, అదే ఆకాశంలో కేటీఆర్ పేజ్ లో 100 కోట్లు జరిగింది. దాని గురించి చెప్పేది నువ్వు? అవును, 100 కోట్ల స్కామ్ జరిగింది. ఆంధ్రజ్యోతి ఎన్ని కథనాలు రాసింది. అసలు ఈ దేశంలో అవినీతి పుట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. నేను అవినీతి నన్ను ఉసరెట్టిరు, నిన్న అధికారంలో ఉసరెట్టిరు. నువ్వేం చేస్తున్నావు? నన్ను తీసుకున్నావు జైలు పెట్టు. నేను భయపడే దానికోసం బయటికి నీ దగ్గర ఆధారం ఉంటే నువ్వు వదలట్లేదు. విషయానికి వచ్చినట్లయితే మేము రంగారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అప్లై చెప్పేందుకు మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.